హాయ్ హలో అండి అందరికీ నమస్తే. నా ఛానల్‌లో లాంగ్ వీడియో పెట్టి చాలా డేస్ అయిపోయింది కదండీ. ఇక ఈరోజైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాననమాట. ఆ ఫోటో వచ్చేసి మా నాన్నగారండి. ఇక్కడికొచ్చినప్పుడల్లా బాగా గుర్తొస్తారు. చాలా మిస్ అవుతున్నాం మా నాన్నగారినైతే. ఆయన లేని లోటు మాకు తెలుస్తుందండి. తల్లిదండ్రులు ఎవరైనా సరే ఉన్నప్పుడే చూసుకోండి. ఏదైనా సరే లేనప్పుడే వాళ్ళ వాల్యూ అనేది మనకు తెలుస్తుంది కదా! అలానే ఇప్పుడు మా నాన్నగారు లేని లోటు మాకు బాగా అంటే బాగా తెలుస్తుంది. మళ్ళీ రమ్మన్నా రారు కదా! ఉన్నప్పుడే చూసుకోండి. చాలా మిస్ అవుతున్నాం మా నాన్నగారినైతే. ప్రతి పనిలో ఏ పని చేసినా ఆయన ఉంటే బాగున్ను అనేసే అనిపిస్తది. కానీ మళ్ళీ తిరిగి రారు కదా వాళ్ళు. అందుకనే ఉన్నప్పుడే మంచిగా చూసుకోండి. ఇక ఈ కవర్స్ వచ్చేసి బట్టలు పెట్టుకునే కవర్స్ అనమాట. ముందు నా ఛానల్‌లో చూస్తే ముందు వీడియోలో కూడా మీతో షేర్ చేశాను. అమ్మ వాళ్ళది పెంకుటిల్లండి. బాగా దూకరొచ్చేస్తుందనమాట. అందుకనేసి అవి బుక్ చేయమన్నది ఫ్లిప్‌కార్ట్‌లో. మొత్తం 8 కవర్స్ వచ్చినాయండి. రూ. 270 అనమాట. అమ్మ వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి కదా అనేసి అవి వచ్చిన తర్వాత అవి పట్టుకుని అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చానండి. ఇక్కడ చూసారు కదా! మా పాప, మా చెల్లి, మా తమ్ముడు, మా నాన్నగారు ఆయన. చూసినప్పుడల్లా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాము. కానీ ఏం చేయలేం కదండీ. ఇక మేము వచ్చాం కదా అనేసి అమ్మ అయితే ఇప్పుడు నువ్వులు ఉండలైతే చేస్తుందనమాట. ఇక పుట్టింటికి వచ్చామంటే అత్తారింటికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి వండి పంపిస్తారు కదండీ. మన అమ్మలు ఎవరైనా సరే. ఇక అప్పటికప్పుడు నువ్వులు, బెల్లం తెప్పించి నువ్వులుండలైతే చేస్తుంది. ఇక నేనైతే ఇక్కడ బెల్లం కోరుతున్నాననమాట. మాకు బెల్లం చాలా ఫ్రెష్‌గా దొరుకుతుందండి ఇక్కడ. మా ఇంటి పక్కనే గానుగ ఆడతారనమాట. అంటే చెరుకు నుంచి బెల్లం తయారు చేస్తారు. ఇదొచ్చేసి నల్ల బెల్లం అండి. చాలా గట్టిగా ఉంటుంది. ఈ బెల్లంతో ఉండలు చేసుకుంటే చాలా ఆరోగ్యానికి మంచిది. అలాగే టేస్ట్ కూడా బావుంటుందనేసి ఇదైతే తెప్పించిందనమాట. మా ఇంటి దగ్గరలోనే బెల్లం తయారు చేసే గానుగ ఉంటుందండి. బెల్లం తయారు చేసేటప్పుడు స్మెల్ వస్తది. భలే వస్తదండి. చాలా బావుంటుంది. ఇప్పుడైతే తక్కువ. మా చిన్నప్పుడైతే బెల్లం వాసన రాగానే పరిగెట్టుకుంటా అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. ఆళ్ళందరూ కూడా తీసి పెట్టేవారు. చాలా కమ్మగా ఉండేదండి. వేడి వేడిగా తింటే భలే ఉండేది బెల్లం. ఇక్కడ వచ్చినప్పుడల్లా చిన్నప్పుడు డేస్ అన్నీ గుర్తొస్తా ఉంటాయి. అవి మళ్ళీ తిరిగి రాని రోజులు కదా! ఇక అమ్మ అయితే అక్కడ రోలు కడుగుతుందనమాట దాంట్లో కుమ్మడానికి. ఇక బెల్లం అయితే కోరేసాను. బెల్లం కూడా కోరేసా. రుబ్బురోలు ఆరలేదా రోలు? కోడిని బయటకు కొట్టేశాడు. తలుపులేసి వచ్చేస్తాను. తలుపులు అయిపోతే కోతులు సైలెంట్గా లోపలికి దూరిపోతాయి. అది గుడ్డు పెడదాం అనుకుంటున్నట్టుంది కోడి. గుడ్డు పెడదామని అది దేడు గదిలో పెట్టేస్తే పైన కింద పడుతుంది కట్ట. ఇక రోలు ఆరిపోయిన తర్వాత కుమ్మడం అయితే స్టార్ట్ చేసామండి. నువ్వుపప్పు అలానే బెల్లం ముందు మిక్సీలో అయితే వేసుకున్నాము. మిక్సీలో వేసుకోకుండా ఇలా దంచామనుకోండి నువ్వుపప్పు అంతా తూలిపోయి కింద పడిపోద్దనమాట. కొద్దిగా నలగలేనట్టు మిక్సీలో వేసుకొని కుమ్మామనుకోండి బాగుంటుంది. చూసారు కదండి కాసేపు నేను మా అమ్మ కష్టపడి మొత్తానికైతే కుమ్మేసాము. నూనె వస్తుంది చూడండి పిండుతుంటే. ఆ విధంగా నూనె వచ్చే వరకు కూడా కుమ్ముకొని తింటేనే మన వంటికి మంచిదటండి. మొత్తానికి నువ్వులుండలు అయితే తయారు చేస్తాము. ఇంకా అవి పట్టుకుని మా ఇంటికి వెళ్ళిపోవడమే. రోల్లో కుమ్మడం అంత ఆసామాసి విషయం అయితే కాదుండాయ్. చాలా టైం పట్టింది. మీకు ఇది ఒక 4 నిమిషాల్లో అయితేనే చూపించాను. కానీ ఇది తయారు చేయడం ఒక అరగంట పైనే పట్టిందండి. చూసారు కదా టేస్ట్ అయితే నల్ల బెల్లం వేసిన గురించి చాలా బాగున్నాయి. ఇదేనండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.